సభా సరస్వతి నమస్కారం. కనిపించే ప్రత్యక్ష దేవుళ్ళైన అమ్మ నాన్నలతో పాటు మేము కూడా ఈ 100 దేవాలయాలు = విద్యాలయం. ఈ భాగ్యనగరంలో మేమంతా ఈ నరసింహారెడ్డి గారి ఇంజనీరింగ్ కళాశాలలో ఇష్టపడి కష్టపడి చదివి అమ్మ నాన్నల్ని గుండెల్లో పెట్టి చూసుకుంటామనే దమ్ము ధైర్యం ఉంటే ఒకసారి క్లాప్స్ కొడితే నాకు వినాలనుంది. మామూలుగా మొబైల్లో వచ్చాక క్లాప్స్ మర్చిపోయినాం. ఇంతమంది స్టేజ్ మీద పెద్దలు మాట్లాడుతుంటే కూడా మనం సెల్ ఫోన్ పక్కనే పెట్టుకోవడం బాధాకరం. గట్టిగా చప్పట్లు కొడితే ఆయుష్ కూడా పెరుగుతుందంట సార్. ఈ సృష్టి తీర్చిదిద్దిన అద్భుతమైన కళాఖండం కుటుంబం. 100 దేవాలయాలు = విద్యాలయం. అందులో మన భాగ్యనగరంలో, ఈ హైదరాబాదు నగరంలో మిమ్మల్ని అందరినీ కూడా విద్య అనే ఒక ఆయుధంతో మన్నులో నుంచి అన్నం తీసే ఒక రైతన్న ఒక గొప్ప వజ్ర సంకల్పంతో ఏర్పాటు చేసి ఆయన చేత స్థాపింపబడినటువంటి విద్యాలయం శ్రీ నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల. శ్రీ జక్కుల నరసింహారెడ్డి గారికి వారి యొక్క కుటుంబ సభ్యులు మేడం గారు ఇప్పుడే మనం యాంపీ థియేటర్ని కూడా చూసాం. అమ్మగారి పేరు మీదే ప్రారంభించారు ఈరోజు. మన స్త్రీమూర్తి జక్కుల సుగుణావతమ్మ గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ ఇవ్వాలని సవినీయంగా కోరుకుంటున్నాను. అదే స్ఫూర్తితో ఈరోజు వారి కుటుంబం గురించి చెప్పడానికి, ఉమ్మడి కుటుంబాలతోనే అభివృద్ధి సాధ్యం అంటే ఒకసారి క్లాప్స్ కొట్టండి సార్. జాయింట్ ఫ్యామిలీస్. ఎందుకంటే ఈ పోటీ ప్రపంచంలో మార్నింగ్ డార్లింగ్ అంటున్నారు, ఈవినింగ్ డైవర్స్ అంటున్నారు. ఎందుకంటే మన ఎన్ని సాంప్రదాయాలున్నా చేతిలెత్తి మొక్కే సాంప్రదాయం మన భారతీయ సాంప్రదాయం. అలాంటి భారతీయ సాంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనంగా ఎంతోమంది బిడ్డల్ని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి, తినడానికి తిండి లేని స్థాయి నుండి తినడానికి సమన్వయం లేని స్థాయికి ఎదగడమే విజయమే సంకల్పంగా ఈరోజు ఆ కుటుంబ సభ్యులైనటువంటి శ్రీమతి జ్యోతి గారు, శ్రీమతి దీప గారు, శ్రీమతి కల్పన గారు, శ్రీ త్రిశూల్ రెడ్డి గారు, శ్రీ త్రిలోక్ రెడ్డి గారు, ఈ ఉమ్మడి కుటుంబానికి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. అదే స్ఫూర్తితో ఒక్క మాట చెప్పాలనుకుంటున్నా. శ్రీ జక్కుల నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఇష్టపడి కష్టపడి చదివితే పెద్దయ్యాక వస్తాయి చెక్కులు. సార్ పేరు చెక్కుల, మీకు చెక్కుల. ఇవన్నీ ఎందుకు వస్తాయంటే అక్షరాన్ని ప్రేమించేవాడు ధన్యుడు, వాడు ఆరాధింపబడతాడు. అక్షరాన్ని కలిగిన వాడు సంపన్నుడు, వాడు రేపటి వెలుగై ప్రకాశిస్తాడు. అందుకే మై డియర్ స్టూడెంట్స్, బాల్యంలో శిక్షణ, యవ్వనంలో క్రమశిక్షణ, వృద్ధాప్యంలో మీకు రక్షణ. అందుకే ఒక్క మాట చెప్పాలి, మనం ఎప్పుడు కూడా ఇంత ఫ్యామిలీతో అంతసేపు అమ్మ నాన్నలతో గడపం. ఎందుకంటే మనం చాలా బిజీ అయిపోయినాం. ఎప్పుడైనా మాట్లాడితే మమ్మీ నేను చాలా బిజీ, డాడీ నేను చాలా బిజీ, ఏం సెల్ ఫోన్లోనా? అలా కాదు నాన్న. నేను ఒక్కటి చెప్తా, జీవితంలో మరవద్దు. అమ్మ గురించి ఒక అద్భుతమైన మాట చెప్పాలనుకుంటున్నా. అన్నానికి అమ్మకు తేడా ఏమిటంటే, అన్నం కడుపులో ఉండి కాపాడుతుంది, అమ్మ కడుపులో పెట్టుకొని కాపాడుతుంది నాన్న. అదే స్ఫూర్తితో అనంతమైన ప్రేమకు ప్రతిరూపం అమ్మ, నిత్యం మనతో ఉండే దైవ స్వరూపం అమ్మ. ఆమె ప్రతి పని పిల్లల ఆనందం కోసమే, ఆమె ప్రతి చేత బిడ్డల భవిష్యత్తు కొరకే, బిడ్డల ఆనందంలో తన ఆనందాన్ని చూసుకునే మాతృదేవత నాన్న అమ్మంటే అన్నారు. అదే స్ఫూర్తితో పూజిస్తే దైవం, ప్రేమిస్తే తల్లి, గౌరవిస్తే గురువు, అభిమానిస్తే స్నేహితుడు, అన్నీ కలిపితేనే నాన్న. నాన్న మీద ప్రేమ ఉంటే ఒక్కసారి మనస్ఫూర్తిగా నాన్నకోసారి గట్టిగా క్లాప్స్ అని కోరుకుంటూ, గుడిలోని దేవుడికి బడిలోని దేవుడికి భేదమేమి అంటే, గుడిలోని దేవుడు గుండు గీయిస్తాడు, బడిలోని దేవుడు గుండె వెలిగిస్తాడు రా. అది గురువు గొప్పతనం. అందుకే మై డియర్ స్టూడెంట్స్, సానియాను తయారు చేయాలన్నా, సోనియాను తయారు చేయాలన్నా, ఒసామాను తయారు చేయాలన్నా, ఒబామాను తయారు చేయాలన్నా, బిల్ క్లింటన్ను తయారు చేయాలన్నా, బిల్ కలెక్టర్ను తయారు చేయాలన్నా, బిల్ క్లింటన్ను తయారు చేయాలన్నా, జ్ఞాన దాహాన్ని తీర్చే రక్షిత మంచినీటి చెరువు మన గురువుకు ఒకసారి గట్టిగా క్లాప్స్ ఇవ్వాలని సభాముఖంగా కోరుకుంటున్నాను. అందుకే ఒక్క మాట చెప్పాలి,
ఎక్కడ మనుషులు సగౌరవంగా తల ఎత్తుకు తిరుగుతారో, ఎక్కడ వారి మనసులు నిబ్బరంగా నిర్భయంగా ఉంటాయో, ఎక్కడ విజ్ఞానపు కాంతులు తామర తుంపర్లుగా విరివిగా వెళ్ళి విరుస్తాయో, ఎక్కడ ప్రపంచం సంసారపు గోడల మధ్య ముక్కలుగా విడిపోదో, ఎక్కడ సర్వాంతరాళంలో నుంచి కలకండ పలుకులు లాంటి పలుకులు బయటకు విడుతాయో, ఎక్కడ అలసట ఎరుగని శ్రమ తన బాహువులను పరిపూర్ణత వైపు తాకుతుందో, ఎక్కడ నిర్జీవమైన అజ్ఞానపు ఎడారిలో స్వచ్ఛమైన బుద్ధి ప్రవాహం ఇంకిపోకుండా ఉంటుందో, అక్కడ నిరంతరం వికసించే కార్యాలలోనికి ప్రకాశించే భావనలోనికి నన్ను, నా కుటుంబాన్ని, నా దేశాన్ని, నా బంధు మిత్రులు నడిపించే భగవంతుడన్న రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రతిరూపాలుగా మన ఎదురుగా ఉన్న నిజమైన దేశ సంపద అయిన మన నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ ఇష్టపడి కష్టపడి చదువుతామని, అమ్మ నాన్నల్ని గుండెల్లో పెట్టి చూసుకుంటామంటే ఇక్కడ కొట్టి క్లాప్స్ భాగ్యనగరం దద్దరిల్లాలి నాన్న. ఒక్కటే కోరుతున్నా, గట్టిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అందుకే మీ అందరికీ ఒక స్ఫూర్తిగా ప్రపంచ మేధావులను స్మరిస్తూ ఒక ఇంటర్నేషనల్ ఒక హిందీ ప్రేయర్ ఉంది. మనస్ఫూర్తిగా వినాలి. అందులో నేను ఎందుకు ఉండకూడదు ఆలోచించాలి మీరందరూ కూడా. హే భగవాన్ ముझे दे दीजिए लक्ष्मी देवी के हाथ, सरस्वती माँ के साथ, दुर्गा माता जी के आशीर्वाद, गणेश का निवास, चाणक्य का नीति, चंद्रगुप्त का शक्ति, मीराबाई की भक्ति, बुद्ध भगवान का बुद्धि, नोबेल प्राइज का सिद्धि, महावीर कर्ण का दान, अल्बर्ट आइंस्टीन का मेधा, महात्मा गांधी का हिंसा, देवेंद्र का पावर, इंडिया का परंपरा, इंदिरा गांधी जी की करेज, अटल बिहारी वाजपेयी का मर्यादा, अब्दुल कलाम का वोकैबुलरी, इंदिरा नूई की सैलरी, मनमोहन सिंह की शायरी, निजाम नवाब का संपत्ति, माइक्रोसॉफ्ट का शेयर, अमेरिकन डायमंड्स का डेयर, जमशेदजी टाटा का सेंसस, धीरूभाई अंबानी का लाइसेंसेस, आदित्य बिरला का बांग्ला, बिलाई मेहदी का बांग्रा, रजनीकांत का स्टाइल, रामामूर्ति का स्माइल, अमिताभ बच्चन का पर्सनालिटी, रतन टाटा का पॉपुलरिटी, मोचगुंड विश्वेश्वरैया का ड्यूटी, मदर तेरेसा की ब्यूटी, वर्ल्ड टूर का टिकट, सचिन तेंदुलकर का विकेट, धोनी का धुलाई, अमूल का मलाई, मर्लिन मैंड्रो का क्राफ्ट, माइकलैंजेलो की क्राफ्ट, जोक्स का फॉरवर्ड, एडमिनिस्ट्रेटर्स का पासवर्ड, मर्सिडीज बेंज का कार, नक्षत्र डायमंड का हार, नरेंद्र मोदी का सरकार, सारी दुनिया में और हैदराबाद नरसिम्हारेड्डी इंजीनियरिंग कॉलेज स्टूडेंट्स का प्यार. ఇది జీవితకాలం గుర్తుపెట్టుకోవాలి. శిలలాంటి బతుకుల్ని శిల్పంగా మార్చేదే విద్య. మనిషిని భగవంతుణ్ణి భాగ్యవంతుణ్ణి చేసేదే విద్య. నాన్న ఈరోజు ఒక మాట చెప్తున్నా, 100% ఒక శుభముహూర్తాన్ని మనం కలుసుకున్నాం. ఒక్క మాట ఉల్లాసాన్ని కలిగిస్తుంది, ఒక్క మాట ఉత్సాహాన్ని కలిగిస్తుంది, ఒక్క అడుగు 1000 మైళ్ళ ప్రయాణానికి నాంది పలుకుతుంది. ఈరోజు అమ్మ నాన్నలతో అటెండ్ అయ్యావు. ఒక్కటే గుర్తుపెట్టుకో, నా తల్లిదండ్రులు నా కోసం ఎంత కష్టపడ్డారు. మా గురువు గారు ఉన్నారు, మన డాక్టర్ సి నారాయణ స్వామి గారు. ఎవరండి మీ హీరోని అడిగాం కొంతమంది పిల్లల్ని. ఒక అబ్బాయి చెప్పాడు, నా హీరో ఫలానా, నా హీరో ఫలానా అని చెప్తే 100 మంది హీరోలు చెప్పారు. ఒక్క స్టూడెంట్ లేచి నిలబడ్డాడు. ఎవరుగా సార్? నా హీరో మా నాన్న అన్నాడు. ఎందుకురా మీ నాన్న? నాకు జన్మనిచ్చినాడు సార్, నాకు జన్మనిచ్చినాడు. అందుకే మా నారాయణ స్వామి సార్ ఒక మాట చెప్పాడు, రంగులు పులుముకని వెండి తెర మీద వెలిగే హీరోలు ఎందరో, కానీ బిడ్డల ఉన్నతి కోసం వారి గుండె తెర మీద వెలిగే హీరో ఒక్కడే, అతడే నాన్న అన్నారు. నాన్న జీవితంలో గుర్తుపెట్టుకో, మనం ఈరోజు ఒక లక్ష్యం కోసం చేస్తే అది వజ్ర సంకల్పం అవుతుంది. అందుకే మై డియర్ స్టూడెంట్స్, ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలనుకున్నా. కొంతమంది పాటలు పాడితే రాళ్ళు కరిగిపోతాయి, కొంతమంది పాటలు పాడితే రాళ్ళు పడతాయి. అందుకే నాకు పాటలు వద్దని నేను మాట నేర్చుకున్నా. ఆ పాటలో ఉన్న మాధుర్యాన్ని మాటల్లో నీకు వివరిస్తా. ఇది మన మైండ్లోకి ఈరోజు ఇంజెక్ట్ చేసుకుంటే నువ్వే హీరో. లిసన్ విత్ గ్రేట్ కాన్సన్ట్రేషన్. ఎందుకు కాన్సన్ట్రేషన్ అంటే, లైఫ్ ఈజ్ ఏ చైన్, వైఫ్ ఈజ్ ఎ వైన్, లవర్ ఈజ్ ఎ పెయిన్, నాలెడ్జ్ ఈజ్ గెయిన్, బట్ కాన్సన్ట్రేషన్ ఈజ్ మెయిన్. కాన్సన్ట్రేషన్, లిసన్ విత్ గ్రేట్ కాన్సన్ట్రేషన్ అన్న. అందుకే చెప్తున్నా, అనుకుంటే కానిది ఏమున్నది, మనిషి అనుకుంటే కానిది ఏమున్నది. చలిచీమే ఆదర్శం. చలిచీమ తెలుసానన్న మీకు? 100 సార్లు నల్ల చీమలండి, 100 సార్లు కిందకు పడతాయి లేస్తాయి. మనం కింద పడితే పైకి లేయం. పక్కనుడు నీ బతుకంతేలే అంటాడు. అలా కాకుండా చలిచీమే ఆదర్శం.
పని కాదా నీ దైవం, ఆయువే నీ ధనం, ఆశయం సాధనం, చెయ్యరా సాహసం, నిజయం నిశ్చయం. చిలిపి బాలుడు అనుకుంటే, చిటిక నేల అనుకుంటే, కృష్ణుడెత్తలేడుగా గోవర్ధన భారం. సీతగాని లేకుంటే, చేతగాదు అనుకుంటే, విల్లు విరవలేడుగా శ్రీరాముడు సైతం. మనసుంటే కనబడదా ఏదో మార్గం, కసి ఉంటే జతకడదా నీతో ధైర్యం. ఓరిమే నీ బలం, లోకమే నీ వశం, చెయ్యరా సాహసం, నిజయం నిశ్చయం. రాయిలాగా కూర్చుంటే కాలు కదపలేనంటే ఎప్పటికీ అందదురా ఊహలకో రూపం. బ్రతుకు నీది అనుకుంటే, భవిత నీది అనుకుంటే, భయపడక వెలిగించే నెత్తురుతో దీపం. ఏ చీకటి ఆపునురా రేపటి ఉదయం, ఏ ఓటమి ఆపునురా రాగల విజయం. కాలమే నీ పదం, కోరికే నీరతం, చెయ్యరా సాహసం తప్పకుండా. దేవుడు సాక్షిగా, అల్లా సాక్షిగా, జీసస్ సాక్షిగా మన ముందున్న మన బంగారు బిడ్డలైన నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులదే విజయం. ఇది వజ్ర సంకల్పం. మాట కట్టబడుతున్నారు, మాట మీద నిలబడి ఉండాలి బంగారు. లైవ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి నాన్న. ఇది మాత్రం జీవితంలో అండర్స్టాండ్ చేసుకో. నేను ఈరోజు సార్ మీద అభిమానంతో, పెద్ద ఆయన అంటే గౌరవంతో, ఎందుకంటే ఆయన ఒక రైతుగా ఎన్నో ఏళ్ళు శ్రమించాడు. నిత్య బాలింతైనటువంటి భూమాత మీద ఎంతో ప్రేమతో ఆ యొక్క భూమి తల్లిని నమ్ముకొని ఈరోజు తను వ్యవసాయం చేస్తూ పాడి పంటలు చూసుకుంటూ బంగారు భవిష్యత్తుకు శ్రీకారం ప్రాకారం చుట్టినటువంటి గొప్ప మహోన్నత వ్యక్తి శ్రీ నరసింహారెడ్డి గారికి మరొక్కసారి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మళ్ళొక్కసారి మీకు చెప్పాలని ఉందమ్మా, ఎందుకంటే అనవసరమని చాలా మంది చెప్తుంటారు, బాబు మీరు బాగా చదవాలి అంటే. మాకు తెలుసులే సార్, మీరు అందుకే ఎవరన్నా కానీ అమ్మ చెప్పినా నాన్న చెప్పినా కాదండి. ఇప్పుడు మీరు బాబు ఇప్పుడు డిగ్రీకి అడుగు పెట్టారు, బీటెక్లోకి. యు ఆర్ ఏ నాట్ ఏ ఆర్డినరీ స్టూడెంట్. 10th వరకు అందరూ ఒకే చోట చదువుకుంటారు, ఇంటర్కి ఇంకా దూరంగా విడిపోతారు, డిగ్రీకి ఇంకా దూరంగా విడిపోతారు. ఇది 4 ఏళ్ళు, మళ్ళీ ఈజీగా 4 ఏళ్ళు లోపలికి పోవాలంటే నీ పని సక్రమంగా చేయి. మళ్ళా చెప్తున్నా, ఒక చిన్న నేను పోలీస్ ఆఫీసర్గా చెప్తున్నా, బాల్యంలో శిక్షణ, యవ్వనంలో క్రమశిక్షణ, వృద్ధాప్యంలో మీకు రక్షణ అన్నారు. ఒక హార్ట్ టచింగ్ స్టోరీ ఉందండి. ఈ మధ్యకాలంలో మేము తిరుపతిలో డ్యూటీ చేస్తున్న సమయంలో అక్కడ ఒక విశ్రాంత ఉద్యోగి, ఆయన పేరు రామయ్య గారు. రిటైర్మెంట్ రోజు అండి. సార్ పిల్లలకు 2 మంచి విషయాలు చెప్పండి అన్నాం. నేనేం చెప్పేది నాయన అన్నాడు. లేదు సార్ మీరు చెప్పాల్సిందే, పెద్ద ఆయన కదా, మీ అనుభవాలు చెప్పండి. తండ్రి స్థానంలో ఉన్నాం. 500 మంది ఆడబిడ్డలు కూర్చోబెట్టాం ముందర. అప్పుడు అమ్మ నాకు 3 అమ్మాయిలు 1 అబ్బాయి. పెద్ద అమ్మాయి టీచర్గా పనిచేస్తుంది, 2వ అమ్మాయి జడ్జిగా పనిచేస్తుంది, 3వ అమ్మాయి బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చెన్నైలో పనిచేస్తుంది మేనేజర్గా. అబ్బాయి కూడా తిరుపతిలో ఢిల్లీ బాబండి బ్యాంక్ మేనేజర్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్. ఇదే నా ఆస్తి అన్నాడండి. ఇంకొక మాట అన్నాడు, సార్ అమ్మా నేను 20 ఏళ్ల క్రితం అదే తిరుపతిలో ఒక కోర్టులో చిన్న డ్యూటీ గుమస్తాగా కోర్టులో పనిచేస్తున్నా. అప్పుడు జడ్జి గారి పక్కన ఉంటారు కదా సార్, బిళ్ళ జవాన్ గుమస్తా ఉంటారు కదా సార్, దూరం నుండి యో యో రామయ్య నిన్న అమ్మగారు పిలుస్తున్నారు రాయ్య అన్నాడంట. అదే నా బిడ్డ ఆఫ్టర్ 20 years 20 సంవత్సరాల తర్వాత బాగా చదువుకొని న్యాయమూర్తి అయిన తర్వాత కడప జిల్లాలో ఉన్న ఒంటిమిట్ట దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ నా బిడ్డకు వేద పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారమ్మా మేళతాళాలతో. ఆఫీసర్స్ ఫోన్ వచ్చి పక్కన వెళ్ళి మాట్లాడుతూ ఉంటే అలాంటి పిల్ల జవాన్ వచ్చిన అతను ఏమన్నాడు తెలుసా అమ్మా, అయ్యగారు మిమ్మల్ని అమ్మగారు పిలుస్తున్నారు రాయ్యా అంటే, అదయ్యా నా బిడ్డ నాకు ఇచ్చిన గౌరవం. ఇప్పుడు నేను స్టూడెంట్స్ని అడుగుతున్నా, నా తల్లిదండ్రుల మాట నేను తప్పకుండా ఈ క్రమ శిక్షణతో నా కుటుంబాన్ని నేను కాపాడుకుంటాను అనే దమ్ముంటే ఇక్కడ కొట్టే క్లాప్స్ నీకు చార్మినార్కి వినబడాలి. ఒక్కసారి నేను కోరుతున్నా, ప్లీజ్ నాన్న, దిస్ ఈజ్ ద డిసిప్లిన్. మాట తప్పొద్దు, ఎందుకంటే మన కుటుంబం లేకపోతే మనం ఏమీ లేం. నెంబర్ 2, చిన్న చిన్న వాటికంతా మనం భయపడిపోతూ ఉంటాం. ట్రై అండ్ ట్రై, నెవర్ క్రై, వన్ డే యూ కెన్ ఫ్లై ఇన్ ద స్కై. మళ్ళా చెప్తున్నా, ఫ్యూచర్ ఈజ్ బ్రైట్. చిన్న చిన్న వాటికంతా అయిపోవద్దు. ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. చాలా మంది అంటుంటారు నేను మర్చిపోయినా, నాకు గుర్తు లేదు. ఎందుకయ్యా గుర్తుండదు? మహావిష్ణువు మారువేషంలో భూలోకంలో తిరుగుతుంటే ఒక ఎండిపోయిన దుక్కి దున్నుతుడు అంట రైతు.
ఎందుకయ్యా దుక్కితుంటే నీకేమొస్తుంది అంటే, ఏమీ లేకపోతే పోనీ సార్ నా ఎద్దులకు ప్రాక్టీస్ వస్తుంది కదా అన్నాడు. ఈయన అనుకున్నాడు మనం కూడా శంఖం ముద్దేది మర్చిపోతే ప్రాక్టీస్ పోతుంది అనుకున్నాడు. శంఖాన్ని పూరించాడు, వాందేవుడు ఎత్తుకొని వచ్చాడు. మీరు పడిన కష్టానికి ఖచ్చితంగా ప్రతిఫలం వస్తుంది. అందుకే డాన్సింగ్ ప్రాక్టీస్, లా ప్రాక్టీస్, మ్యూజిక్ ప్రాక్టీస్, స్విమ్మింగ్ ప్రాక్టీస్, ఎడ్యుకేషన్ ప్రాక్టీస్ నాన్న. అందుకే బెడ్రూమ్ పర్సనల్. మా రిటైర్డ్ ఎస్ఐ గారు ఆయన వెంకటస్వామి సార్ హైదరాబాద్ సిటీ దేవుడు ఒక మాట అన్నాడు, బెడ్రూమ్ పర్సనల్, బాత్రూమ్ పర్సనల్, కిచెన్ రూమ్ పర్సనల్, క్లాస్ రూమ్ యూనివర్సల్ అండి. క్లాస్ రూమ్ యూనివర్సల్. ద వన్ మోర్ ఇంపార్టెంట్, గెలవడానికి ఉక్కు నరాలు, గెలిచాక మేళ తాళాలు రా. అందుకే అంటారు పఠించాలి బుక్కు, వరిస్తుంది లక్కు. ఇంకొక గొప్ప విషయం చెప్పాడు, దృశ్యంలో చూసింది అదృశ్యమైపోతుంది, పుస్తకంలో చదివింది మస్తకంలో ఉంటుంది అన్నాడు ఆయన. నాన్న చిన్న చిన్న కష్టాలు కుంగిపోవద్దు. చాలా మంది అంటుంటారు, ఇప్పుడు మనకు వాస్తవం చెప్తున్నా, కండబలం, గుండె బలం, మనోబలం అన్నీ ఉండాలి. చిన్న విషయం చెప్తే నేను పోతా, పో 2 రోజులు పోతే తెలుస్తుంది. మళ్ళా నేను ఎక్కడన్నా పోతా, పేరెంట్స్ మీద అలగడం మనకు సహజమే. కానీ ఆ కాలం వేరు, ఈ కాలం వేరు. నేను చెప్తున్నానండి, ఎవరైతే మోటివేషన్ ఎలా ఉండాలంటే, మనం ఒక్కసారి విన్నామా జీవితంలో మర్చిపోకూడదు. ఒక ప్రైవేట్ స్కూల్లో ఒక టీచర్ ఉంటాడు, 90 వచ్చినా 95 వచ్చినా కొడతాడు. 5-10 వస్తే ఏమన్నాడు, నా పుచ్చుకుంటాను అట్లే ఉండరా అంటాడు. వీళ్ళందరూ కంప్లైంట్ చేస్తారు. ఆయన అంటే హడల్. ఇంటికి పోయి చెప్పాడు, మమ్మీ డాడీ ఆ టీచర్ కొడుతున్నాడు అన్నారు. ఇప్పుడైతే ఏకంగా కంప్లైంట్ చేసేస్తారు. సరే వెంటనే వాళ్ళు వచ్చి అడిగారు, మేనేజ్మెంట్ చెప్తే నీకు నా ఇష్టం అన్నాడు, అయితే నువ్వు నిలిచిపోయా అన్నాడు, నా జీతం నాకు ఇచ్చే అన్నాడు. సరే 10,000 రూపాయలు ఇచ్చారు, సెటిల్ చేసేసారమ్మా. ఆ డబ్బులు తీసుకొని ఈ నోరుండే మనుషులకు పాఠాలు చెప్పేదానికన్నా పశువులకో పక్షులకో పాఠాలు చెప్పొచ్చని 1000 కోళ్ళు కొన్నాడు, కోళ్ళ ఫారం పెట్టాడు, కోడి భాష నేర్చుకున్నాడు. సరిగ్గా గుడ్లు పెట్టలే. ఓ రోజు ఇట్లా మోటివేషన్ క్లాస్ పెట్టాడు. ఒకసారి చూడు కోళ్ళ నా క్లాస్ వస్తూ ఉంది, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రోజు 3 పెట్టాల్సిందే, మీకు మంచి బిస్లరీ వాటర్ ఇస్తా, కిన్లీ వాటర్ ఇస్తా అన్నాడు. సరే అందులో అతి కోడి ఒకటి పైకి లేసింది, పెట్టకపోతే ఏం చేస్తావయ్యా అనింది. మస్తాన్ సెంటర్లో చిక్కిన గొంతులు గోపించేస్తా అన్నాడు ఆయన. ఈ ప్రాణభయంతో వదిలేసారు, మేము పెడతాం పోన్నారు. మరుసటి రోజు చెక్ చేస్తే 1000 కోళ్లలో 99 కోళ్ళు 3 పెట్టాయి, ఒకటి మాత్రం 2 పెట్టిందండి. ఈయన కమాన్ ఫాలో అవుతాడు, గడగడగడ అని ఒరికిపోయింది. ఏమే కోడి ముండా, నీకు బుద్ధి ఉందా, ఇంతలా మోటివేట్ చేస్తా ఏమైంది నీకు అన్నాడు. ఇది ప్రాణభయంతో షివరింగ్ వచ్చి కొట్టుకొని, ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు చెప్పిన ఆ మాత్రం మోటివేషన్కి నేను 2 పెట్టాను, అసలు విషయం నేను పెట్టకాదు పుంజు సార్ అని అంటది. అంటే మోటివేషన్కి పుంజులు కూడా గుడ్లు పెడతాయి. ఇక్కడ నేను కోరేది ఒకటే, పోటీ తత్వం ఉండాలి నాన్న, పోటీ తత్వం ఉండాలి. ఎస్ నేను సాధిస్తాననే వజ్ర సంకల్పం ఉండాలి. ఈరోజు చూడండి, స్టీఫెన్ హాకింగ్ తెలుసా నాన్న, తెలుసా తెలీదా? ఆయనకు కాళ్ళు చేతులు ఏమీ పని చేయవు, బ్రెయిన్ ఒకటే పని చేస్తుంది. మనకు అన్నీ పని చేస్తాయి, బ్రెయిన్ పని చేయదు. అందుకే నేను అందరినీ అనట్లేదు సార్, ఏమనుకోవద్దండి. మన బ్రెయిన్, మా నారాయణ స్వామి సార్ చెప్తుంటాడు, మనిషి మెదడులో 11,000 కోట్ల అయాన్స్ పవర్ ఉంటుంది. 1% బ్రెయిన్ వాడితే క్లాస్ 4 ఎంప్లాయీస్, 2% బ్రెయిన్ వాడితే ఇంజనీర్స్, డాక్టర్స్, 3% బ్రెయిన్ వాడితే IAS IPS. అది కొట్టే దమ్ము నాకుందంటే క్లాప్స్ కొట్టండి స్టేజ్ మీద ఉన్న గురువులకు. మళ్ళా చెప్తున్నా గట్టిగా, ఇది మన వజ్ర సంకల్పం. అదే స్ఫూర్తితో ఒకసారి బ్రెయిన్ పవర్ గురించి చాలా మంచి మోటివేషన్స్ ఉన్నాయి. బట్ వన్ థింగ్, చాలా మంది వక్తలు పెద్దలు అందరూ ఉన్నారు కాబట్టి నేను స్టీఫెన్ హాకింగ్ గురించి ఒక అద్భుతమైన గేయం చెప్పి ఆ తర్వాత సమయం సందర్భం ఉంటే లాస్ట్లో మాట్లాడుతానమ్మా. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కాడు, ఫిజిక్స్ నే ఛాలెంజ్ చేసిన వాడు, దేహ విధ్వంసం చేసే మోటార్ న్యూరాన్ వ్యాధిని విజ్ఞాన వ్యాయామంతో అధిగమించిన వాడు, ధ్వనులుగా పొల్లులుగా విడిపోయి పడిపోయిన మాటను స్పీచ్ సింథసైజ్తో స్థిరపరుచుకున్నవాడు, ప్రపంచంలో ప్రతి వికలాంగుడికి గుండె దటువునిచ్చినవాడు, కాస్మిక్ కడలిలో బుద్ధి బాహువులు గల గజయితగాడు, అండాండ పిండాండ నులిపోగులలో ఉయ్యాల లూగినవాడు, విశ్వానికి అంతం లేదని పంతంతో బ్రహ్మాండానికి గ్రాండ్ డిజైన్ నిర్మించి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికే ప్రవేశం నిరాకరించినవాడు, విశ్వ రహస్యాన్ని ఛేదించినదే మరణించనన్నవాడు, బ్లాక్ హోల్స్ అండ్ బేబీ యూనివర్స్ కు గ్రాండ్ డిజైన్ చేసినవాడు, వికలాంగుడు కానే కాదు సకల మేధాంగ సుందరుడు స్టీఫెన్ హాకింగ్, ఐన్స్టీన్కు అసలైన వారసుడు అన్నారు. నాన్న దయచేసి ఆస్తి పాస్తులు లేవని ఫీల్ అవ్వద్దండి. మా రత్నారెడ్డి గారు కొలమాసనపల్లిలో పెద్దమ్మ అంటూ ఉంటుంది,
ఆమె 6 భాషలు మాట్లాడుతుంది, 16 దేశాలు తిరిగి వచ్చింది, 100 కోట్లు సంపాదించింది, క్వాలిఫికేషన్ 5th క్లాస్. ఆ పెద్ద ఆమె చెప్తుంది, రేయ్ ఆస్తి పాస్తులు లేవని బాధపడొద్దు, మన బ్రెయినే మన ఆస్తి రానిది నాన్న. దయచేసి చెప్తున్నా, ఇటువంటి ఏదో దేవుడి దయ వల్ల మనకు వజ్ర సంకల్పం ఉండబట్టి వచ్చింది. మీరందరికీ ఒకటే చెప్తున్నా, ఈరోజు లైటింగ్ ఆఫ్ ద ల్యాంప్ చేసాం. ఆ దీపాన్ని గుర్తుపెట్టుకో. ఒక్కసారి లైటింగ్ ఆఫ్ ద ల్యాంప్ చూస్తుంటే మీ స్టూడెంట్ అడిగాడు, అవును సార్ ఇన్ని పెద్ద డూమ్ లైట్లు ఉన్నాయి, ఇన్ని ఫోకస్ లైట్లు ఉన్నాయి, ఇన్ని మెర్క్యూరీ లైట్లు ఉన్నాయి, చూడండి పెద్ద పెద్ద మెర్క్యూరీ లైట్లు ఉన్నాయి, ఆ చిన్న దీపాన్ని అంటించిపోతే ఏమీ అడిగితే అప్పుడు మన పెద్ద ఆయన చెప్పాడు, నరసింహారెడ్డి సార్ నిజమేనా, నువ్వు చెప్పింది కరెక్టే, ఒక మెర్క్యూరీ లైటింగ్ మెర్క్యూరీ అంటించలేదు, ఒక ఫోకస్ లైట్ని అంటించలేదు, ఒక డూమ్ లైట్ అంటించలేదు. అలాగే ఒక చిన్న దీపం అనుకుంటే లక్షల కోట్ల దీపాలు వెలిగిస్తుంది. అన్ని దీపాలు పైనుంచి కిందకు మండుతాయి, ఈ దీపం కింద నుంచి పైకి మండుతుంది. అందుకే మీరు నీరులా కాదు నాన్న, నిప్పులా ఉండాలి, పేపర్లా కాదు కరెన్సీలా ఉండాలి, విమానంలా కాదురా చందమామలా ఉండాలి, మళ్ళీ రాకెట్లా ఉండాలి నాన్న. అందుకే మీ యూత్, అందుకే చెప్తున్నా, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ యూత్, మీరే ఈ దేశానికి దిక్కు, మీ మీదే ఈ జనం లుక్కు, మీరుండడం మీ ప్రజల లక్కురా. అందుకే యవ్వనం సారాంశంలో మరి అద్భుతమైన సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందుకే ఈరోజు నేను సార్ చేతుల మీదుగా ఇంజనీరింగ్ విద్య ప్రాముఖ్యాన్ని మా గురువు గారు డాక్టర్ సి నారాయణ స్వామి గారు రచిస్తే ఇంజనీరింగ్ ప్రాముఖ్య వీడియో కూడా మీకు అందరికీ వాట్సాప్లో పంపడం జరుగుతుంది సార్. మై సెల్ఫ్ డీజీ రామమూర్తి, నేను హెడ్ కానిస్టేబుల్ అండి. 33 సంవత్సరాలు సర్వీస్ కంప్లీట్ చేశాను. మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పటి వరకు భగవంతుడి దేవల గురువుల దేవల నేను కలిసిన విద్యార్థుల సంఖ్య 30 లక్షలు. ఇప్పటి వరకు కూడా నాకు ఒక 2012లో నాకున్న ఏకైక కుమార్తె డిఆర్ రేవతి బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతూ క్యాన్సర్ వ్యాధితో మరణించిన తర్వాత ఆ ప్రతి బిడ్డలో నా బిడ్డను చూసుకుంటూ నా ఊపిరి ఉన్నంత వరకు, ఇలాంటి పెద్దల ఆశీస్సులు ఉన్నంత వరకు నాకు మన డైరెక్టర్ మోహన్ బాబు గారు ముఖ్యంగా నేను తల వంచి నమస్కరిస్తున్నా. మోహన్ బాబు గారు ఒకటే చెప్పారు, తిరుపతిలో ఉన్నప్పుడు విద్యార్థుల పరపతి పెంచారు, నువ్వు హైదరాబాద్ రావాలి, మా నరసింహారెడ్డి కళాశాలలో ఒక అద్భుతమైన ఆణిముత్యాలు తయారు చేయాలి అంటే సెలవు పెట్టి మరి మీ ఆశీర్వాదం కోసం రావడం జరిగింది సార్. అందుకే పాప పేరు మీద ఒక రేవతి ఫౌండేషన్ వెబ్సైట్ ప్రారంభించి రేవతిఫౌండేషన్.org వెబ్సైట్ ప్రారంభించాను సార్. ఆ వెబ్సైట్ ద్వారా చిన్న చిన్న సేవా కార్యక్రమాలు చేస్తున్నా. నాకు తండ్రి స్థానంలో నన్ను ఆదరిస్తున్న మా గురువు గారు నారాయణ స్వామి సార్కి నేను పాదాభివందనం చేస్తున్నా. ఇలాగే ఈరోజు మనకి ఇంకా ఎమినెంట్ పర్సన్స్ వచ్చారు నాతో పాటుగా. శ్రీమతి చాముండేశ్వరి గారు సైకాలజిస్ట్, ఆమె కూడా ఒక రైతు బిడ్డే, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ చెన్నై, వారికి కూడా నరసింహారెడ్డి సార్ అవకాశం ఇచ్చారు, క్లాప్స్ కొట్టాలి. అలాగే శ్రీమతి మంజులారెడ్డి గారు 35 నేషనల్ అవార్డ్స్ ఇన్ స్పోర్ట్స్, జాతీయ స్పోర్ట్స్ క్రీడా మేడం గారు చూడండి ఎలా ఉన్నారు. ఇప్పటికి కూడా 35 జాతీయ అవార్డులు వచ్చాయి మేడం గారికి స్పోర్ట్స్లో. అందుకే మీకు చూపించాలని పిలుచుకొచ్చాను. మా నారాయణ స్వామి గారు మా గురువు గారికి 12 పీజీలు రాశాడు, కేజీలు లెక్కన. ఆయన కల్గి భగవాన్ సార్ దగ్గర పనిచేశారు. అలాంటి గొప్ప గొప్ప వాళ్ళందరినీ కూడా ఈరోజు నరసింహారెడ్డి సార్ కాలేజ్ పిలిపించారు. ఇప్పుడే నాకు మన మేడం గారు పరిచయం అయ్యారమ్మా. మన ఇక్కడ ఈరోజునటువంటి గొప్ప సార్ నీరజ మేడం గారికి ధన్యవాదాలు. అలాగే మన మోహన్ రావు సార్, అందరికి, వెంకట్రావు గారికి, వేదిక మీద ఉన్న గురువులు కాలాతీతం కాబట్టి గురువులందరికీ ధన్యవాదాలు చేస్తూ మోహన్ సార్ ఒక మాట అడిగాడు, మీ అందరికీ నాకు అమ్మ అంటే ఇష్టం అంటే ఒకసారి నా క్లాప్స్ వినాలని ఉంది సార్. అమ్మ మీద ఎంతో గట్టిగా చూద్దాం, వినబడలే ఇంకా ఏం కొంత చేతులు పైకి లేపు కొడితే ఆయుష్ కూడా పెరుగుతుందని చెప్పాను. గట్టిగా సార్ ప్లీజ్ కెమెరా తిప్పమన్నా, ఎందుకంటే మనం ఎంత గట్టిగా క్లాప్స్ ఇస్తే అంత గొప్ప సంకల్పానికి ప్రతిరూపం సార్. ఇది మనసుతో వింటారని కోరుకుంటూ, ఈ కవిత పేరు పేగుబంధం. దయచేసి వినండి, ఇంటికి వెళ్ళాక నచ్చితే అమ్మకు పాదాభివందనం చేయండి, 100 గుళ్ళకు పోయినంత పుణ్యం వస్తుంది. మా తల్లికి విపరీతమైన ప్రాణం సార్. కొడుకంటే ఎంత ప్రాణం అంత, మరి అది వేరే, కూతురు కథ వేరు. మా నారాయణ స్వామి సార్ చెప్తాడు, కూతురు విషయం వస్తే లేక లేక ఇంట్లో తల్లిదండ్రులకు కలిగింది ఒక్క బేటీ, అందువల్ల అయింది ఆ ఇల్లు బ్యూటీ, ఆడబిడ్డ తండ్రి లోకాన ఘనాపాటి అని. ఆడబిడ్డ విషయానికి, అమ్మ విషయానికి వస్తే, కొడుకు విషయానికి వస్తే, నాన్న ప్లీజ్ లిసన్ విత్ గ్రేట్ కాన్సన్ట్రేషన్. కవిత పేరు పేగుబంధం, మనసుతో వినండి. ఒరే నాన్న, నీవు మొదటిసారి గర్భాన కదిలినప్పుడు పరమానందం కలిగింది, నన్నమ్మను చేస్తున్నావని. నీవు ఊపిరాడనీకుండా కదులుతూ హడావుడు చేస్తుంటే ఉత్సాహం కనిపించింది,
హుషారైన వాడివని. నన్ను చీల్చుకుని ఈ లోకంలోకి వచ్చాక మమకారం పొంగింది నా ప్రతిరూపానివని. నా రక్తాన్ని పాలుగా తాగుతూ ఉంటే బోలెడంత ఆశ కలిగింది అందరికంటే బలవంతుడివి కావాలని. చిన్నప్పుడు తప్పటడుగులు వేస్తూ ఇల్లంతా తిరుగుతూ ఉంటే తట్టుకోలేనంత ఆనందం కలిగింది నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలవని. ఆ అడుగుల్లోనే కాస్త దూరమైతే ఆశీర్వదించాలనిపించింది నువ్వు గొప్పవాడివి కావాలని. జీవన ఒత్తిడిలో పడి నన్ను మరచిపోతే కొండంత ధైర్యం వచ్చింది నేను లేకపోయినా నువ్వు బ్రతకగలవని. ప్రాణం పోయేటప్పుడు కంటతడి పెట్టనందుకు తృప్తిగా ఉంది నీకు తట్టుకునే శక్తి ఉందని. నాన్న, ఇప్పుడే బాధగా ఉంది. అందరూ నేను చనిపోయినని ఏడుస్తూ ఉంటే నన్ను కాల్చేటప్పుడు నీ చేయి కాలుతుందేమో నాన్న. అది సార్ తల్లి ప్రేమ. ఇది ఏ జన్మలో నేను చేసుకున్న పుణ్యమో. నేను చేసేది పోలీసు వృత్తైనా నా ఊపిరి ఉన్నంత వరకు ఆ దేవుడు ఆయుష్ ఆరోగ్యం ఇస్తే, మీలాంటి తల్లిదండ్రుల ఆశీస్సులుంటే, గౌరవనీయులు పెద్దలు శ్రీ జక్కుల నరసింహారెడ్డి గారి యొక్క కుటుంబానికి నేను ఎప్పుడూ కూడా వారి ఒక కళాశాలకే కాదు, వారి బిడ్డగా నేను ఆదర్శవంతమైన జీవితం గడపడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు వారికి నేను మరొక్కసారి పాదాభివందనం చేస్తూ, అలాగే ఎంతో మీ బిడ్డల భవిష్యత్తు కోసం ఒక బాధ్యత భద్రత కలిగినటువంటి క్రమశిక్షణ కలిగిన సంస్థని ఎంపిక చేసుకున్నందుకు మీకు చేతులెత్తి నమస్కరిస్తూ, బిడ్డలు కూడా నమ్మకాన్ని వమ్ము చేయకుండా మార్కులే తప్ప రిమార్కులు లేని మన కళాశాల శ్రీ నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల కావాలని మనస్ఫూర్తిగా మీరు మాటిస్తారని, మాట తప్పరని, తెలుగువాడు వెలుగువాడుగా ప్రపంచాన్ని ఏలాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, మరొక్కసారి నన్న ఈ 4 ఏళ్ళు మళ్ళా చెప్తున్నా, 4 ఏళ్ళు 4 వేళ్ళు ఉన్నారు, గుర్తుపెట్టుకో. ఈ పట్టా అయ్యే లోపల సార్ అన్నట్లు, మోహన్ బాబు సార్ అన్నట్లు, డైరెక్టర్ గారు అన్నట్లు క్యాంపస్ ఇంటర్వ్యూస్ మన కాళ్ళ కాడికి రావాలి. అలా వస్తాయని ఆశిస్తూ, అవకాశం ఉంటే నేను నెక్స్ట్ ఇయర్ మళ్ళీ లీవ్ పెట్టి మళ్ళీ క్లాస్, నాకు 2-3 అవర్స్ మాట్లాడితే తప్ప బిర్యానీ తిన్నట్టు ఉండదు నాకు. నేను మళ్ళీ వస్తా. ఫేస్బుక్లో రామమూర్తి డీజీ అని ఉంటుంది, అలాగే యూట్యూబ్లో రామమూర్తి డీజీ అని ఉంటుంది. సార్ని అడిగాను ఇప్పుడే, మన త్రిలోక్ రెడ్డి సార్ కూడా అడిగిన, సార్ మనం పెద్ద ఆయన అడిగినా మోహన్ బాబు సార్ని యొక్క అనుమతి తీసుకొని వీలైతే నెలకొక్క వీడియో పెడతానమ్మా, బిడ్డల కోసం చూపించండి, మీరు ఇంకా ప్రపంచానికి పెంచండి. మళ్ళా 4 నేను ఒకటే కోరుతున్నా, ఇక్కడున్న బ్యాచ్లో ఎందుకో నాకు అనిపిస్తుంది ఐఏఎస్లు ఐపీఎస్లు కనిపిస్తున్నారు, పెద్ద పెద్ద మేధావులు కనిపిస్తున్నారు. ఒకసారి క్లాప్స్. నాకు నమ్మకం అంటే గట్టిగా వేదిక మీద పెద్దలకి, ఎందుకంటే భావి భారత నిజమైన సంపద మీరైన మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవనీయ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ తల వంచి నమస్కరిస్తూ, మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మై డియర్ స్టూడెంట్స్, బర్త్ ఈజ్ స్టార్ట్ ఆఫ్ లైఫ్, డెత్ ఈజ్ లాస్ట్ ఆఫ్ లైఫ్, బ్యూటీ ఈజ్ ఆర్ట్ ఆఫ్ లైఫ్, రిస్క్ ఈజ్ పార్ట్ ఆఫ్ లైఫ్, బట్ ఫ్రెండ్షిప్ ఈజ్ హార్ట్ ఆఫ్ లైఫ్. థ్యాంక్ యూ నాన్న.